గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలి అంటూ కూడా మాజీ సర్పంచులు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కానీ అలాగే ముఖ్యంగా హైదరాబాద్లో కూడా వీళ్ళంతా పోరుబాట పట్టారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చెలో పెద్దమ్మ గుడి అనే ఒక నినాదంతో ఒక పిలుపునైతే ఇచ్చారు. దీనికి సంబంధించి రాష్ట్ర సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ సర్పంచులకు సంబంధించి వాళ్ళంతా కూడా హైదరాబాద్లోని ఓ హోటల్లో, బంజారా హిల్స్లోని ఓ హోటల్లో వారంతా సమావేశమయ్యారు. ఇక విషయం తెలుసుకున్న అంటే మాజీ సర్పంచుల పోరుబాట విషయం తెలుసుకున్న పోలీసులు అలాగే అధికారులు వారందరినీ కట్టడి చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అందులో భాగంగానే బంజారా హిల్స్లోని ఓ హోటల్లో సమావేశమైన మాజీ సర్పంచులను పోలీసులు అయితే అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా బొల్లారం పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే వీరందరినీ మాజీ సర్పంచులు ఎవరైతే న్యాయపరమైన తమ పెండింగ్ బిల్లులు గత కొంతకాలంగా కూడా పెండింగ్ బిల్లులు అయితే బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి, వాటన్నిటిని కూడా చెల్లించాలి అంటూ కూడా వాళ్ళంతా శాంతియుతంగా హైదరాబాద్ వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి బంజారా హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి ఈ సీఎంకు ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళంతా భావించారు. సో అందులో భాగంగానే చాలామంది మాజీ సర్పంచులు వాళ్ళంతా కూడా హైదరాబాద్లోని ఈ బంజారా హిల్స్లోని హోటల్లో సమావేశమయ్యారు. అయితే వారంతా కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళంతా కూడా చెలో పెద్దమ్మ గుడి కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి కూడా వాళ్ళంతా కూడా ర్యాలీగా బంజారా హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఈ సీఎంకు అంటే తాము పడుతున్న ఇబ్బందులు అంటే పెండింగ్లో ఉన్న బిల్లులు రాకపోవడంతో తాము కానీ తమ కుటుంబ సభ్యులు కానీ పడుతున్న ఇబ్బందుల్ని సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా తెలిపేందుకు కూడా వారంతా అయితే పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే వారంతా సమావేశం అయితే పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని బొల్లారం పోలీస్ స్టేషన్కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రామాల అభివృద్ధి కోసం వాళ్ళంతా అంటే ఇంట్లో ఉన్న వస్తువులు, విలువైన వస్తువులు కానీ ఈ పెళ్ళాం బిడ్డల బంగారం కానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన విలువైన వస్తువులు కానీ వాటన్నిటిని కొంతమంది తాకట్టు పెట్టి మరికొంతమంది ఈ అప్పులు చేసి కూడా గ్రామాల అభివృద్ధికి వాళ్ళంతా కృషి చేశారని చెప్పి కూడా ప్రతిపక్ష నేతలు అయితే ఆరోపిస్తున్నారు. సో అటువంటి వాళ్ళకి ఇప్పటివరకు బిల్లులు మాత్రం విడుదల చేయకుండా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముద్ర నిద్ర వహిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ప్రధానంగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే మాజీ సర్పంచుల అరెస్టును తెలుసుకొని మాజీ మంత్రి హరీష్ రావు అయితే హుటాహుటిన ఆయన బొల్లారం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే ఆయన చేరుకునే ముందే ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాజీ సర్పంచుల్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఒక గంటకే వాళ్ళందరినీ విడుదల చేశారు. విడుదల చేయడంతో హరీష్ రావు కూడా అక్కడికి చేరుకోవడంతో వాళ్ళంతా కూడా బొల్లారంకి సంబంధించి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపైన వాళ్ళంతా బైఠాయించి మరొకసారి ఈ నిరసన కార్యక్రమం ఆందోళన చేపట్టారు. సో వెంటనే మళ్ళీ అప్రమత్తమైన పోలీసులు కూడా ఆందోళన చేపట్టిన మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా తిరుమలగిరి పోలీస్ స్టేషన్కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ఈ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి కూడా వీళ్ళంతా కలిసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. వీళ్ళందరికీ మాజీ సర్పంచులు శాంతియుతంగా ఆందోళన చేపడుతుంటే వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళడం, అలాగే వారి ఫోన్లు లాక్కోవడం, అంటే ఒక టెర్రరిస్టుల మాదిరి రాత్రి తెల్లవారుజామున వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా ఒక అప్రజాస్వామిక చర్య అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మధుసూదనాచారి శాసనసభ మాజీ స్పీకర్ వీళ్ళంతా కూడా తిరుమలగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారందరికీ కూడా మద్దతు తెలిపేందుకు అక్కడికి వెళ్ళారు. అలాగే పోలీసుల తీరును, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాలను కూడా వారంతా కూడా పోలీస్ స్టేషన్లోనే వాళ్ళంతా బైఠాయించి నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ న్యాయపరమైన డిమాండ్లు అంటే ముఖ్యంగా వాళ్ళ పెండింగ్ బిల్లును వీలైనంత తొందరగా చెల్లించాలి అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. స్వయంగా పోలీస్ స్టేషన్లోనే హరీష్ రావు కూడా పోలీస్ స్టేషన్లోనే మాజీ సర్పంచులతో కలిసి అలాగే బీఆర్ఎస్ శ్రేణులందరితో కలిసి కూడా ఆయన ఆందోళన చేపట్టడం మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఇక దీనికి సంబంధించి హరీష్ రావు అయితే కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పల్లెలు చాలా అభివృద్ధి చెందాయి, ముఖ్యంగా సర్పంచులకి సర్వాధికారాలు ఇచ్చి వారిని ఎప్పటికప్పుడు అంటే గ్రామాల అభివృద్ధి, గ్రామాలే దేశానికి, పల్లెలే దేశానికి పట్టకొమ్మలు అన్న దాన్ని మాజీ సీఎం కేసీఆర్ తూచా తప్పకుండా పాటించి తెలంగాణలో పల్లెల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారంటూ కూడా ఆయన గుర్తు చేశారు. ఆదర్శవంతంగా నిలిచిన పల్లెలకి అంటే అభివృద్ధిలో కానీ లేదంటే శుభ్రతలో కానీ వీటన్నిటిలో కూడా కొంత మెరుగైన ఫలితాలు సాధించిన పల్లెలకి ఈ గ్రామ సర్పంచులకి తమ హయాంలో ఎన్నో అవార్డులు రివార్డులు కూడా ఇచ్చాము. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఈ పాలన గాడికి వదిలేసింది. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థలు, ఈ గ్రామ సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ పాలన
కంప్లీట్గా గాలికి వదిలేసింది అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఇక 1,50,000 కోట్లు పెట్టి మూసి బాగు చేయడం కాదు, ఫస్ట్ ఈ సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించండి. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, పిల్లలకు సంబంధించిన బంగారం, వీటన్నిటిని అమ్మి కూడా గ్రామాలను అభివృద్ధి చేశారు. కనీసం గ్రామాలను అభివృద్ధి చేశారు అనే ఇది కూడా కనీసం కనికరం కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి మాజీ సర్పంచుల పైన లేదు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని అయితే సూటిగా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా తొందరగా వీలైనంత త్వరగా కనుక ఈ పెండింగ్ బిల్లులు కనుక విడుదల చేయకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరి పక్షాన నిలబడుతుంది. ఈ తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా హరీష్ రావు అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులపైన కూడా ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డి సర్కారు పైన ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సర్కారు స్థానిక సంస్థలు ముఖ్యంగా పల్లె ప్రగతిని అటకెక్కించింది అని చెప్పి కూడా ఆయన రేవంత్ రెడ్డి సర్కారుని అయితే తీవ్రంగా దుయ్యబట్టారు. అలాగే ఈ గతంలో కేసీఆర్ హయాంలో పల్లెలన్నీ ఎంతో పచ్చగా ఉన్నాయి, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పాలన అటకెక్కించారంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే గత కొంతకాలంగా ఇప్పటికే ఒక 3-4 సార్లు వాళ్ళంతా మాజీ సర్పంచులంతా హైదరాబాద్ రావడం, సీఎం రేవంత్ రెడ్డిని కలవాలనుకోవడం, అలాగే సంబంధిత శాఖ అధికారి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలవాలనుకోవడం, సంబంధిత అధికారులను కూడా కలవాలని చెప్పి కూడా వాళ్ళు ఇప్పటికే 3-4 సార్లు హైదరాబాద్ వచ్చారు. వాళ్ళని కలిసి ఈ తమ గోడు వెళ్ళబోసుకుందాం అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవన్నీ విఫలమయ్యాయి. సో దాంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి తమ గోడు వెళ్ళబోసుకోవాలని చెప్పి కూడా వాళ్ళంతా భావించారు. కానీ అంటే వీళ్ళ ఆందోళన ఉధృతం అవుతుంది అని భావించిన పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడికెక్కడ అదుపులోకి తీసుకొని అనేక పోలీస్ స్టేషన్లకు తరలించారు. హైదరాబాద్లోనే కాదు, జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ ఆందోళన పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనిపైన బీఆర్ఎస్ నేతలైతే, ప్రతిపక్ష పార్టీ నేతలైతే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నారు, కానీ ఎక్కడికక్కడ సర్పంచులను అరెస్టు చేసి ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా అర్ధరాత్రి పూట ఒక దొంగల్ని తీసుకొచ్చినట్టు, టెర్రరిస్టులను తీసుకొచ్చినట్టు సర్పంచులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా సర్పంచులందరూ కూడా ముఖ్యమంత్రికి మొరబెట్టుకున్నారు. మేమందరం ఈ దేశంలోనే తెలంగాణ గ్రామ పంచాయతీలు అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మిత్తీలకు తెచ్చి, అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే మాకెందుకు ఈ శిక్ష అని చెప్పి సర్పంచులు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఈ సర్పంచులు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉత్తమమైన గ్రామాలు ఎక్కడున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ దేశంలో ఉత్తమమైన గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. నిర్మల్ పురస్కార్ అవార్డులైతేనేమి, ప్రధానమంత్రి అవార్డులైతేనేమి, పంచాయతీరాజ్ అవార్డులైతేనేమి, అన్ని అవార్డులు కూడా తెలంగాణకు తెప్పించిన ఘనత సర్పంచులది. మరి మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? బడా బడా కాంట్రాక్టర్లకు మీరు బిల్లులు ఇస్తున్నారు, 100 కోట్ల రూపాయల బిల్లులు ఇస్తున్నారు. ఈ పేద సర్పంచులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఈ పేద సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలనా? ఇవాళ వాళ్ళకి ఎంత 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయలు, గంటకంటే ఎక్కువ బిల్లులు ఉండే ఏ సర్పంచ్కైనా. చిన్న చిన్న బిల్లులు నీ ప్రభుత్వం వచ్చి 11 నెలలైనా 11 లక్షల రూపాయలు కూడా ఇవ్వకపోతే ఎందుకు ఈ సర్పంచులు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పటికి 4-5 సార్లు సర్పంచులు హైదరాబాద్కి వచ్చి నీకు మొరబెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎన్నిసార్లు అరెస్టులు చేస్తావు? అరెస్టులతో సమస్య పరిష్కారం అవుతుందా? పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి సర్పంచుల సంఘాన్ని చర్చకు పిలవండి, వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. 1,50,000 కోట్లతోని మూసీ ప్రాజెక్టు చేస్తా అంటావు, 1,000 కోట్ల రూపాయలతోని కార్యక్రమాలు చేస్తా అంటావు. మరి గ్రామాలను బాగు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి మరి దేశానికి పట్టుగొమ్మలుగా అభివృద్ధి చేసిన గ్రామాల పెండింగ్ బిల్లులు ఎందుకు ఆపుతా ఉన్నావు? పంచాయతీరాజ్ చట్టం రాజీవ్ గాంధీ గారు తెచ్చారంటావు, రాజీవ్ గాంధీ గారు గ్రామాలను బాగు చేయమన్నాడని చెప్తావు. మరి ఆ గ్రామాలను బాగు చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నావని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ అరెస్టు పరిష్కారం కాదు. మేము మా సర్పంచులంతా అరెస్ట్ అయిండ్రు, వాళ్ళకి ధైర్యం చెప్పుదాము, వాళ్ళని విడిపిద్దాము, పోలీసులతో మాట్లాడదామని వెళ్తే సర్పంచుల ఫోన్లన్నీ గుంజుకొని సర్పంచులను మనిషికి ఒక జీబు లెక్కించి వాళ్ళని ఏదో టెర్రరిస్టుల లెక్క ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ దిక్కు వ్యాన్ లెక్కించి తీసుకుపోతా ఉన్నారు. ఇదేం పద్ధతి అంటే నాకు అర్థం కాదు.
మాట్లాడండి, చర్చించండి. మేమేమైనా పోరాటానికి వచ్చినామా? ముఖ్యమంత్రిని ఏమైనా అంటిమా? ఇంకెవరినైనా అంటిమా? చేసిన పనికి బిల్లు ఇవ్వయా ప్రభు అంటున్నాం. 12 నెలలే పైసలు వస్తలేవు, అప్పుల పాలైపోయినాం. పెళ్ళాం పిల్లల మీద ఉన్న బంగారం కుదబెట్టిన మా వాళ్ళు. కుదబెట్టిన బంగారం కూడా వాడు అటే అమ్ముకుంటట్టున్నాడు. మిత్తిలకే బంగారం పోయేటట్టున్నది. మా జీవితాలు ఆగమవుతున్నాయి. ఉన్న ఇల్లు అమ్ముకునే కాడికి వచ్చింది. గా పెండింగ్ బిల్లులు ఇవ్వమని ఇలా సర్పంచులు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. బట్టి విక్రమార్క గారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పాపం ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్పంచులు ఉన్నారు. వాళ్ళకి బిల్లులు ఇయ్యరా? సీరియల్ ఆర్డర్ ఫాలో చేయరా? బిల్లులు ఇచ్చేటప్పుడు నిన్నగాక మొన్న బిల్లు పెట్టిన బడా కాంట్రాక్టర్కి ఏమో బిల్లు వస్తుంది. ఏడాది కింద, 10 నెలల కింద, 9 నెలల కింద బిల్లు పెట్టిన సర్పంచులకు ఎందుకు బిల్లు రాదు? పెద్ద పెద్దోళ్లకు బిల్లులు, చిన్న చిన్నోళ్లకు బిల్లులు రావా? వీళ్ళు ఆగం కావాలనా? వీళ్ళ జీవితాలు ఆగం కావాలనా? పిల్లల ఫీజులు కట్టలేక సర్పంచులు పరిశాన్ అవుతున్నారు. ఇండ్ల కిరాయిలు కట్టలేక సర్పంచులు పరిశాన్ అవుతున్నారు. తెచ్చిన మిత్తిలకు సరిపోని పరిస్థితి వచ్చింది. ఉన్న భూమి జాగా అమ్ముడు పోయే పరిస్థితి వచ్చింది. సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ. సీఏ గారు లోపల కూర్చోమంటుండు. మాట గౌరవించి లోపల కూర్చుంటారు. ఈ ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఏదైనా కానీ మీ ప్రభుత్వంలో మీరు ఏం చేసిండ్రు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అది అంటే ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ప్రజల కోసం సేవ చేసాడు. మేము కూడా అదే ప్రజల కోసం పనిచేసినాం, అభివృద్ధి చేసినాం. ఆ ప్రభుత్వం ఉండగా ప్రొసీడింగ్ ఇచ్చింది. మళ్ళీ ప్రొసీడింగ్ కాదు, కలెక్టర్ బెదిరించుడు ఏంటంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, 3 రోజుల వరకు ప్రజల వాటికే కట్టాలి, వారం రోజుల వరకు అది కట్టాలి, ఇది కట్టాలి, అట్లా బెదిరిస్తే భయపడకుండా పనిచేసినాం. మేము సర్పంచ్ లాగా కాదు, ఒక సుంకర్ లాగా పనిచేసినాం. మేము దానికి గాను మాకు ఇంత పనిష్మెంట్ గవర్నమెంట్ ఇస్తుందని మేము అనుకోలేదు. మొత్తం ఇప్పుడు ఒక 254 గ్రామ పంచాయతీలలో ఒక్కొక్క విలేజ్కి, చిన్న విలేజ్కి 5 లక్షల నుంచి విలేజ్కి 1 కోటి రూపాయల దాకా ఉంది. మొత్తం ఇప్పుడు నాకే 60-70 లక్షలు వచ్చేది పెద్ద విలేజ్ పడే. ఇంకా అప్పటికి కొన్ని అచ్చుట్లు తగ్గిందన్నాడు. అయితే మిషన్ బాగా తన ఇంటింటికి నల్లాలు రావాలని అప్పుడు ప్రభుత్వం పెట్టింది. అక్కడ ఇంటింటికి నల్లాలు ఇచ్చిన ప్రజల కోసమే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ నల్ల పైపులకి నీళ్ళు ఇప్పుడు కూడా వాడుకుంటారు కదా వాళ్ళు ప్రజలు. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఒకటి. కలెక్టరేట్ కట్టింది ఆ ప్రభుత్వం ఉండగా, గవర్నమెంట్ ఉండగా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఆ కలెక్టర్ ఆఫీస్ కూడా వాడుకుంటుంది కదా. అవి మా కోసం, పార్టీల కోసం కాదు, మా కోసం కాదు, ఎవరి కోసం కాదు, ప్రజల కోసమే. కాబట్టి ఇప్పటికైనా స్పందించి మా బిల్లులు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కాబట్టి మా ఆదర్శంగా గ్రామాలలో ఉన్న మేము పెండింగ్ బిల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయపరంగా అడుగుతున్నాం. ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటే కాబట్టి మాకు ఈ ప్రజాప్రభుత్వంలో మాకు పెండింగ్ బిల్లు ఇచ్చేసి స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలని. అరే మేము దేవుని కాడ, మేము గుడికాడ 144 సెక్షన్ పెడుతున్నానా? మేము పెద్దమ్మ తల్లి పోయి మొక్కులు మొక్కి మా పెండింగ్ బిల్లుల మీద ఈ ప్రభుత్వము కనికరించాలనే దాని మీద మేము దండాలు పెట్టి మొత్తం అంటే ఈ ప్రభుత్వానికి అంతమేమైంది. మేము శాంతియుతంగా చేస్తున్నాం, గాంధీ మార్గంలో చేస్తున్నాం. దేవుడి ముక్కడే కూడా హక్కు లేదా? ఇప్పుడు 145 సెక్షన్ అన్ని గుళ్ళల్లో పెట్టుకున్నా ఆ పెద్దమ్మ తల్లి కాడికి ఈ ప్రభుత్వానికి మనసు జరిగి మా పెండింగ్ బిల్లు ఇవ్వాలి. ఒక మహిమగల్ల తల్లి ఈ జూబ్లీస్ పెద్దమ్మ తల్లి అని మేము వచ్చిన అంతా గ్రామీణ ప్రాంతం వచ్చి మొక్కులు కావాలి. ఇంత అక్రమ అరెస్టులు చేస్తున్నాం. రాత్రి అర్ధరాత్రి మేము పట్టుకునే ఇండ్ల కాడికి వచ్చి చుట్టుముట్టి మమ్మల్ని తీవ్రవాదుల్లాగా, ఉగ్రవాదుల్లాగా మొత్తం ఏదో ఇది చేస్తున్న లెక్క మమ్మల్ని చుట్టుముట్టి అరెస్ట్ చేసినాం. మేము పెద్దమ్మ తల్లి గుడికాడు కూడా పోలేదు, ఇంకా ఇంట్లో ఉండగానే అరెస్ట్ చేస్తున్నాం. ఇదే ప్రభుత్వం, ఇదే ప్రజాప్రభుత్వం. కాంపౌండ్ వాళ్ళ మీద నిలబడి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటేనే ప్రజాస్వామ్యం కూని అయిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అనే గ్యారెంటీని కూడా మీకు హక్కుగా కల్పిస్తాం, మేము హామీ ఇస్తామని చెప్పారు. మరి 6 గ్యారెంటీలకు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎగనామం పెట్టిందో 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అనే గ్యారెంటీ కూడా ఈ రాష్ట్రంలో కూని అయింది. ఇవాళ సర్పంచులందరూ కూడా 11 నెలల నుంచి మా బిల్లులు రావడం లేదు, భార్య పిల్లల బంగారం కుదబెట్టి గ్రామం కోసం, ప్రజల కోసం మేము ఖర్చు పెట్టాం, చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వండి అంటే సర్పంచులను అర్ధరాత్రి పూట రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేశారు.
హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రికో పంచాయతీరాజ్ మంత్రికి మొరబెట్టుకుంటామంటే అవకాశం లేకుండా ఒక దొంగల్లాగా టెర్రరిస్టులాగా సర్పంచ్లందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన సర్పంచ్లకు సంఘీభావం ప్రకటించడానికి మేము వస్తున్నామని తెలిసి ఆ సర్పంచ్లను వేరే పోలీస్ స్టేషన్లకు వాళ్ళ కాలర్లు పట్టుకొని గల్లాలు పట్టుకొని డీసీఎంలు ఎక్కించి అవమానపరంగా వ్యవహరించి ఆ సర్పంచ్లను తరలించారు. అంటే ఈ రకంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది కూని అయిపోయింది. సర్పంచులు ఏం కోరినరు? వాస్తవానికి తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శం. ఈ దేశంలో అవార్డులు వస్తే తెలంగాణ గ్రామాలకు అద్భుతంగా అవార్డులు వచ్చినాయి, పంట పండింది. అంత గొప్పగా పనిచేసిన సర్పంచులను ఈరోజు ఇబ్బంది పెట్టడం, అరెస్ట్ చేయడం, ఓట్ల కోసం వాడుకున్నాడు. కేసీఆర్ మీకు బిల్లులు ఇస్తలేడు, మేము వస్తే బిల్లులు ఇస్తాం అని సర్పంచులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందిండు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకు ఒక్క రూపాయి కూడా బిల్లు ఇస్తలేడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్ఈజీఎస్లో 1200 కోట్లు వచ్చినాయి, అవి కూడా 6 నెలల నుంచి విడుదల చేస్తలేడు. 15వ ఆర్థిక సంఘం నుంచి 300 కోట్ల రూపాయలు వచ్చినాయి, అవి కూడా సర్పంచ్లకు రిలీజ్ చేస్తలేరు. నేషనల్ హెల్త్ మిషన్ నుంచి 500 కోట్లు వచ్చాయి, ఆ డబ్బులు కూడా ఇలా గ్రామ పంచాయతీలకు విడుదల చేయకుండా తానిచ్చే పైసలు ఇవ్వడం లేదు, ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇలా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు అంత బిజీ ఉన్నావాను, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా ఇక్కడ అరెస్ట్ అయ్యి మాతో పాటు ఉన్నాడు. వాళ్ళని పిలిచి చర్చించేంత సమయం పంచాయతీరాజ్ మంత్రికో ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజు ఎల్బీ స్టేడియంలో ఏం మాట్లాడినావు? 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం అనే హక్కు మీకు కల్పిస్తున్నా అన్నావు. ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యం వెళ్తున్నది. రాహుల్ గాంధీ గారు రేపేదో ఈ రాష్ట్రానికి వస్తున్నారని పత్రికల్లో చూశాను. వి వెల్కమ్ రాహుల్ గాంధీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2వసారి తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈరోజు ఉదయం అశోక్ నగర్ నుంచి నిరుద్యోగ యువకులందరూ నా దగ్గరికి వచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎగ్జామ్స్ రాసే పిల్లలు వచ్చారు. ఆ నిరుద్యోగ యువకులు అశోక్ నగర్కి వచ్చి సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు ఆ రోజు హామీ ఇచ్చారు. ఐ రిక్వెస్ట్ రాహుల్ గాంధీ, ప్లీజ్ కమ్ అండ్ డిస్కస్ విత్ అన్ఎంప్లాయిడ్ యూత్. ఆ రోజు అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు మాట్లాడారు. మరి మీ మాట నమ్మి నిరుద్యోగులంతా మీకు ఓట్లు వేశారు. మరి అదే మెట్ల మీద కూర్చొని ఆ నిరుద్యోగ యువకులతోని మాట్లాడండి, మేము కూడా వస్తాం, మేము వద్దంటే ఊరుకుంటాం, కానీ ఆ యువతతో మీరు మాట్లాడండి. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఇచ్చారో ఒకసారి చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగే జీవో 29 రద్దు చేయమని ఆ నిరుద్యోగ యువకులు కోరుతా ఉన్నారు. దాని మీద చర్చించండి. ఓట్లప్పుడే రావడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ నిరుద్యోగ యువతతో చర్చించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద ఉంది. మీరు 6 గ్యారెంటీల మీద రివ్యూ చేయకపోతే, నిరుద్యోగ యువతకు సమయం ఇవ్వకపోతే దాని ప్రభావం మహారాష్ట్రలో కూడా పడుతుంది. మీరు మహారాష్ట్రలో కూడా పోయి ఏం చెప్తున్నారు? తెలంగాణలో 6 గ్యారెంటీలు అయిపోయినాయి అని చెప్తున్నారు. ఇవాళ మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి గారి పెద్ద ఫోటోలు వేసి మరాఠీ పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేశారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలైపోయినాయని ఇవాళ మరాఠీలో పెద్ద యాడ్లు వేశారు. నిజంగా జరిగిందా? మరి 6 గ్యారెంటీ चल